అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వంకాయ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరబ్బా. నాకైతే మస్తు ఇష్టము. చిన్నగా ఉన్నప్పుడే మంచిగా ఉండే అని ఎంతమందికి అనిపిస్తుందబ్బా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టురబ్బా. మీ లైక్ అనేది చాలా అవసరం నాకు. ఎందుకు చిన్నప్పటి విషయాలు గుర్తొచ్చినాయి అంటే అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు. DD1 వచ్చేది, మంచిగా నేషనల్ది ఒకటే ఛానల్ వచ్చేది, ఆ ఛానల్ చూసేది. అవన్నీ కూడా మెమరీస్ చాలా ఉండిపోయినాయి అబ్బా. ఇన్ని వంటలు వండుకొని తినేవాళ్ళం కాదు. ఎవ్రీ వీక్ ఇట్లా నాన్ వెజ్ ఉండేది కానే కాదు. ఎప్పుడో ఒకసారి నాన్ వెజ్ వండేవాళ్ళు. ఇట్లా మటన్ షాపులు, చికెన్ షాపులు ఇవన్నీ ఉండేవి కావబ్బా. మాకైతే అప్పుడు మా ఇంట్లో కోళ్ళని మా అమ్మ సాదుతుండే, అంటే మేము పెంచుతుండే అనమాట కోళ్ళని. 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి కోడిని కోస్తే కోడి కూర వండుకొని తింటుండే, గంతే తప్ప ఈ మటన్ చికెన్లు అయితే ఎప్పుడు రెగ్యులర్గా ఉండేవి కాదు. ఇంకా మటన్ కావాలంటే మటుకు మా తాత ఊరు నుండి తీసుకొస్తుండే అబ్బా. మా తాత యాటలను కోసి అమ్ముతుండే అనమాట. 15 డేస్కి ఒకసారి మా తాత మటన్ తీసుకొస్తుండే. మా తాత తీసుకొచ్చిన మటన్ తోటే మేము మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళము. అంటే అట్లా సిచ్యువేషన్స్ అట్లా ఉండేవన్నమాట. మటన్ చికెన్ షాపులు అంతగానం ఉండేవి కావు. ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నాయి, ఏదంటే అది దొరుకుతుంది. అప్పుడు కొంచెం తిన్నా కానీ టేస్ట్ ఉండేది. ఇప్పుడు ఎంత మంచిగా వండుకున్నా కానీ టేస్ట్ ఉండట్లేవు. అప్పట్లో పిండి వంటలు పండగలు వచ్చినప్పుడే చేసేవాళ్ళు. పండగలు అంటే ఎదురు చూసేవాళ్ళము. ఇప్పుడైతే ఎప్పుడంటే అప్పుడు వండుకొని తింటున్నాము. పిండి వంటలు అయితేంది, నాన్ వెజ్ వెరైటీస్ అయితేంది, వెజ్ వెరైటీస్ అయితేంది, ఏది తినాలనిపిస్తే అది తినేస్తున్నాము. అందుకే రోగాలు కూడా ఎక్కువైనాయి అబ్బా. మీరేమంటారు? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. ఇప్పుడైతే తిండి ఎక్కువ తినేస్తున్నాము. ఎట్ ఏ టైంలో కూర్చొని ఫోన్లు చూసుడే సరిపోతుంది. ఫోన్లతోటే పంచాయతీలు, ఫోన్లతోటే లొల్లులు సరిపోతున్నాయి. ఏది నచ్చితే అది తినేస్తున్నాము. ఎట్లా అంటే అట్లా బతికేస్తున్నాము. ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నాం కాబట్టి లావుగా అయిపోతున్నాము. స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అని అంటారు. పని పాట లేదు, ఫోన్లు చూసుకుంటా స్ట్రెస్ ఎక్కువ కాకపోతే ఇంకేమైతుంది. ఇంతకుముందు ఏదైనా సమస్య వస్తే చిన్నపిల్లలు ఇంట్లుంటే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకునే వాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళకు ఏం చెప్పడం లేదు, ఫోన్లలోనే సెర్చ్ చేస్తారు. ఏం ప్రాబ్లం వచ్చినా కానీ మనుషులతోటి మాట్లాడమే మానేసిరు. ఫోన్లనే మూతి పెట్టి బతికేస్తున్నారు జనాలందరూ. మరిన్ని విషయాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అబ్బా. అప్పటి వరకు బాయ్. సబ్స్క్రైబ్ చేసి